ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ నెంబర్ని మీ దగ్గర ఉంటే చాలు మీరు కోటీశ్వరులు అవుతారు. ఆశ్చర్యం కనిపించవచ్చు, అంటే నెంబర్ ఉంటే కోటీశ్వరులు అవ్వటం ఏంటి అని అనుమానం ఉంటుంది. ఈ దైవిక నెంబర్ని పేపర్ మీద రాసి మీ దగ్గర పెట్టుకుంటే మీరు కోరుకున్నంత డబ్బు సంపాదించగలుగుతారు. అప్పుడు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు కదా. దాని అర్థం అది. ఇది ఈ నెంబర్కు ఉన్న అద్భుతమైన శక్తి ఏంటంటే, మనం ఎంతైతే డబ్బు సంపాదిస్తామో కోరుకున్నంత డబ్బు, ఆ డబ్బు సంపాదించడానికి మన మనసుని ప్రేరేపిస్తుంది ఈ నెంబర్ని ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి, ఏ కలర్ పెన్ను వాడాలి, ఎలా చేస్తే ఫలితం వస్తుందో మీకు చెప్తాను. కోరుకున్నంత డబ్బు, కోరుకున్నంత ధనం సంపాదించడానికి, అలాగే మీరు కోటీశ్వరులు అవ్వాలి అనుకునేవారు ఈ నెంబర్ని మీ దగ్గర ఉంటే మిమ్మల్ని ఈ నెంబరు ప్రేరేపిస్తుంది, మీకు మనసుని ప్రేరేపిస్తుంది. అలాగే మీరు కోరుకున్నది ధనం సంపాదించగలుగుతారు. మీ మనసులో ఏదైతే ధనం సంపాదించాలనుకుంటున్నారో అంత ధనాన్ని సంపాదిస్తారు. అలాగే డబ్బు రాబడికి సంబంధించి ఏదైనా ఆటంకాలు ఉంటే ఆ ఆటంకాలు కూడా తొలగిపోతాయి. అలాగే మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి. చాలామంది అంటారు, ద్వారాలు తెరుచుకోవడం ఏంటండి గురువుగారు అని. మనలో మానసికంగా నైరస్యం ఉంటుంది. డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికే వస్తుంది, వీడికే వస్తుంది ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ మనకు కూడా వస్తుంది అని మనకు ఎప్పుడైతే ఆలోచన కలుగుతుందో, మన మనసు మనం ఎప్పుడైతే ప్రేరేపిస్తుందో అప్పుడు ప్రకృతి మనకి సహాయం చేయడం మొదలుపెడుతుంది. అలాగే మీ జాతకంలో గ్రహదోషాలు ఉంటే తొలగిపోతాయి, గ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ ఉపాయం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, మీకు రావాల్సిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి. మీరు చాలామంది మెయిల్స్లో కామెంట్స్ అడుగుతున్నారు, మేము బ్యాంకు లోన్ పెట్టామండి, మాకు లోన్ రావడం లేదు, ఏదో ఒక అడ్డంకి వస్తుంది. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు బ్యాంక్ లోన్ ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. అలాగే అప్పులు చేశామండి, అప్పులు త్వరగా తీరాలనుకుంటున్నాము కానీ తీర్చలేకపోతున్నాం. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు అప్పులు తీర్చే మార్గం మీకు కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పని ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. చేస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది. ఈ అద్భుతమైన దైవిక నెంబర్ని పేపర్ పైన రాసి మీ దగ్గర పెట్టుకోవాలి. ఈ నెంబర్ని ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు ఈ ఉపాయాన్ని నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు. మనకి ఏంజిల్ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిబంధనలు చాలా తక్కువ ఉంటాయి, కానీ ఈ నెంబర్కి మాత్రం ఖచ్చితంగా ఈ నిబంధన పాటించాలి. ఈ నెంబర్ని మీకు ఏ విధంగా రాయాలి, ఏ కలర్ పెన్ను వాడాలి, ఏ గ్రాస్ ఇది ఎలా ఉంటుందో మీకు చెప్తాను. అలాగే మీరు ఈ నెంబర్ని ఏ రోజునైనా రాసుకోవచ్చు, రాయవచ్చు. ఉదయం కానీ లేదా సాయంత్రమైనా మీరు నిద్రపోయే సమయం లోపు ఈ ఉపాయం చేయండి. ఈ ఉపాయం స్నానం చేసిన తర్వాత చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. స్నానం చేయకుండా చేయవద్దు. ఈ ఉపాయానికి వైట్ కలర్ పేపర్ కావాలి, అలాగే రెడ్ కలర్ పెన్ కావాలి, ఎల్లో కలర్ కావాలి, గ్రీన్ కావాలి, వైట్ కలర్ లేదా లైట్ ఎల్లో కలర్ కావాలి, బ్లాక్ కానీ బ్లూ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు ఎంచుకోవచ్చు. ఒక్కొక్క నెంబర్ని ఒక్కొక్క కలర్తో ఒక్కొక్క పెన్, అంటే మనకి ఇలాంటి స్కెచ్ పెన్ అయినా వాడవచ్చు, గ్లిటర్ వాడవచ్చు, మార్కర్ వాడవచ్చు, ఏదైనా వాడవచ్చు పేపర్ మీద. కాబట్టి ఇవి ఈ కలర్స్ కావాలి కంపల్సరీగా. ఈ కలర్ నా దగ్గర లేదు, అందుబాటులో లేదంటే నేను అడ్జస్టింగ్ కలర్స్ కూడా చెప్పేశాను. కాబట్టి ఇందులో ఈ కలర్స్ మాత్రమే తెచ్చుకొని ప్రయత్నం చేయండి. ముందుగా ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి చెప్తాను, తర్వాత ఏం చేయాలి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది. మీరు మన ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగే దాన్ని ప్రయత్నించండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి.
అలాగే ఎవరికైతే వీడియోలు రావడం లేదో, నోటిఫికేషన్ రావడం లేదో వారు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. ఎందుకంటే ప్రతి వీడియో కూడా దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను. ఎన్నో సమస్యలు ఉన్నాయి. చాలామందికి ఏంటంటే ఎన్ని చేసినా అవడం లేదు అనేవారు ఒకటి గుర్తుంచుకోండి. నమ్మకంతో ప్రయత్నించేయండి. నమ్మకం లేకుండా పొరపాటున ప్రయత్నం చేయవద్దు. నమ్మకంతో చేసినా ఫలితం రావడం లేదంటే పూర్వకర్మ పాపాలు శాపాల యొక్క ఫలితం చాలా అధికంగా ఉందని అర్థం. 1-2 సార్లు ప్రయత్నం చేస్తూ ఉండండి. అలాగే అవి తొలగడానికి కూడా ఉపాయాలు చెప్పాను, వాటిని ప్రయత్నించేయండి. ఎవరికైతే పనులు కావడం లేదో ఆ ఉపాయాలు చేస్తూ మిగతా పరిహారాలు చేయండి. తేలిగ్గా ఉన్నాయి కదా అని చాలామందికి ఏంటంటే అనుమానాలు ఉంటాయి. అనుమానమే పెద్ద పెనుభూతం. అనుమానం ఉన్నవారికి జీవితంలో ఏది సాధ్యం కాదు. కాబట్టి అనుమానం లేకుండా ప్రకృతి మనకి ఇస్తుందని అని ప్రయత్నించేయండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ముందుగా మనం పేపర్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క నెంబర్ని ఒక్కొక్క కలర్తో వాడాలి. మొట్టమొదటిది నెంబర్ వచ్చి 9. 9కి రెడ్ కలర్ పెన్ వాడాలి. 9 దీనికి రెడ్ కలర్ పెన్ వాడాలి. తర్వాత నెంబర్ 3. నెంబర్ 3కి వచ్చేసి గ్రీన్ కలర్ కానీ, మనం ముందు చెప్పుకున్నాం ఎల్లో కలరు, గ్రీన్ కలరు ఇవన్నీ రెడీ చేసుకోండి. పెన్నులు మీ మార్కర్ కానీ లేదంటే గ్లిటర్స్ ఇలాంటిదైనా స్కెచ్ అయినా వాడుకోవచ్చు. 3వ నెంబర్కి వచ్చేసి మీరు పసుపు కలర్ వాడండి. మూడో దానికి నెంబర్కి 3కి పసుపు. నేను గ్లిటర్ చూపిస్తున్నాను, దగ్గరగా కూడా చూపిస్తాను. 3వ నెంబరు 9కి రెడ్, 3కి పసుపు కలర్ వాడండి. అలాగే 5కి వచ్చేసి గ్రీన్ కలర్ పెన్ వాడండి. గ్రీన్ 5 గ్రీన్. మనకి ఇందులో లైట్ కలర్ అయినా పర్వాలేదు, వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ కంపల్సరీగా కలర్ మాత్రం వాడాల్సిందే. ఇప్పుడు 6వ నెంబర్కి వైట్ కలర్ వాడాలి. వైట్ కానీ లైట్ ఎల్లో కానీ వాడాలి. నేను గ్లిటర్ చూపిస్తున్నాను. 6 ఇది మీకు కనిపించదు, అందుకనే 6 కనిపించడంలో చూడండి. కాబట్టి ఇప్పుడు నేను దాని ప్లేస్లో మీకు లైట్ ఎల్లోది రాస్తున్నాను. 6 చూడండి, లైట్ ఎల్లో 6 లైట్ ఎల్లో వాడుకోవచ్చు. వైట్ కలర్ మార్కర్ ఉన్నా కానీ దాంతో రాసుకోవచ్చు. కానీ మనకి పేపర్ వైట్ పేపర్ కాబట్టి కనిపించదు. కాబట్టి 6 మామూలుగా మీకు ఇలా రాసి చూపించాను. ఇప్పుడు 8వ నెంబర్ రాయాలి. 8వ నెంబర్కి బ్లూ కానీ బ్లాక్ కానీ వాడుకోవాలి. మీరు బ్లూ కలర్ కానీ బ్లాక్ కానీ వాడుకోవచ్చు. 8 బ్లూ కానీ బ్లాక్ కానీ వాడవచ్చు. ఇప్పుడు నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తాను. 9, 3, 5, 6, 8. ఇందులో మనకి గ్రహస్థితిని బట్టి మన జాతకంలో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆర్థికమైన డబ్బు సంపాదన బాంటవిలో ఉన్న గ్రహాల యొక్క స్థితిగతులు మనకు అనుకూలంగా మారడానికి ఈ నెంబర్ మనకు సహాయం చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? పేపర్ మీద రాసిన తర్వాత, ఈ నెంబర్ రాసిన తర్వాత ఈ పేపర్ని మీ ఇంట్లో మీ పూజా మందిరంలో దేవుడి మీద పెట్టండి. పెట్టి దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత సాంబ్రాణి ధూపం చూపించండి. ఈ పేపర్ని దీపము ధూపం 2 చూపించండి. తర్వాత మీ మనసులో ఉన్న ధనానికి సంబంధించి ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కోరికలు చెప్పుకోండి. అలాగే మీరు చేస్తున్న పనుల్లో త్వరగా పూర్తి అవ్వాలని కోరుకోండి. తర్వాత ఈ పేపర్ని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి. మరి అనుమానం ఉంటుంది, నెలసరి వస్తే మరి ఉంచవచ్చా? ఉంచవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఇంట్లో ఉండేవారు ఏం చేయాలంటే, ఎవరైతే ఇంట్లో ఉంటారో వారు ఈ పేపర్ని మీరు డబ్బు పెట్టుకునే ప్రదేశంలో పెట్టవచ్చు, మీ పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. అంటే ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ పెట్టుకోవాలి. ఆ గదిలో కూడా పెట్టుకోవచ్చు. వ్యాపారస్తులు అనుకోండి, మీ గల్లా పెట్టులో కానీ మీరు ఎక్కడైతే డబ్బులు దాస్తారో అక్కడ పెట్టుకోవచ్చు. ఈ పేపర్ని నేను పెద్ద పేపర్ని చూపిస్తే చిన్న పేపర్ని రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఒకవేళ పేపర్ డ్యామేజ్ అయిందనుకోండి, ఈ పేపర్ డ్యామేజ్ అయినా నలిగిపోయినా మీరు ఏం చేస్తారంటే, మీరు ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటే దాంట్లో వదిలేయండి. లేదంటే మట్టి ఎక్కడైనా సరే మట్టిలో పెట్టేసేయండి. అంటే మట్టిలో గోయి తీసి పెట్టండి. పేపర్ నలిగినా చిరిగిపోయినా మళ్ళీ నెంబర్ రాసి మీ దగ్గర పెట్టుకోండి. మరి ఇప్పుడు అనుమానం ఉంటుంది, మీరు కోరిక తీరలేదు, మీ కోరిక తీరే వరకు డబ్బు పాండవులు పెట్టుకోవచ్చు. మీరు కోరుకున్న కోరిక పూర్తి అయిన తర్వాత, అంటే మీ దగ్గర పేపర్ నలగలేదు, మీ దగ్గర ఉన్న పేపర్ నలగకుండా అలాగే ఉంది, మీరు ఎప్పుడు మార్చుకోవాలి? అలాంటప్పుడు మీ కోరుకున్న కోరిక పూర్తి అయిన తర్వాత లేదా మీ పని పూర్తయిన తర్వాత ఈ పేపర్ని పారే నీళ్ళలో కానీ మట్టిలో కానీ పెట్టచ్చు. డ్యామేజ్ అయినా అదే ప్రాసెస్.
డ్యామేజ్ అయినా అలాగే చేయాలి. ఈ చిన్న పేపర్ని పెట్టుకోవడం వల్ల మిమ్మల్ని ప్రాకృతికంగా ప్రేరేపిస్తుంది. శని భగవానుడు, శుక్రుడు, గురువు, బుధుడు, కుజుడు ఈ గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలతని ఇస్తాయి. ఈ గ్రహాలు కుజుడు కానీ, గురువు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, శని భగవానుడు కానీ వీరు జాతకంలో ఎప్పుడైనా ఇబ్బందికరమైన స్థితిలో ఉంటే సంపాదన పరంగా, డబ్బు పరంగా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ నెంబర్కి ఆ శక్తి ఉంటుంది, ఆ కలర్కి ఆ శక్తి ఉంటుంది. నమ్మికతో చేయండి. ఈ నెంబర్ మీ దగ్గర ఉంటే చాలు, మీరు కోటీశ్వరులు అవుతారు. అంటే అర్థం ఏంటంటే ఇది. కాబట్టి నమ్మకంతో చేయండి, కోరుకున్నంత డబ్బు సంపాదించగలుగుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. తేలికైంది, నమ్మకంతో చేయండి, పాజిటివ్ థింకింగ్గా ఉండండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎందుకంటే ఏంజిల్ నెంబర్కి ఆ శక్తి ఉంటుంది. ఎంతోమంది జీవితాలు మారుతూ ఉంటాయి. ఎవరికి కాదు అంటే నమ్మకం లేని వారికి, అలాగే మనసులో ఒక మూల అనుమానం ఉంటుంది. ఇవి ఇంత చిన్న చిన్న పని చేస్తాయని అనుమానమే పెనిపోతామన్నారు పెద్దలు. సాధించేవాడికి సాధన చేయాలి, సాధన చేయకుండా ఏది సమకూరదు మన పెద్దలు చెప్పిన మాట. కాబట్టి నమ్మకంతో చేయండి. చిన్నవే కదా అని తక్కువ అంచనా వేయమాకండి, ఫలితం కూడా అంతే అద్భుతంగా వస్తుంది. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.